హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ బంధవ్. ఈరోజు అయితే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. ఇది దాదాపుగా ఒక 300-400 ఇయర్స్ అబోవ్ కట్టిన ఒక టెంపుల్. అది రీసెంట్గా మనం కల్కి మూవీ ట్రైలర్ చూసినట్లయితే ఆ ట్రైలర్లో కూడా ఉంది. ఇది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం అయితే ఇది ఎగ్జాక్ట్ విలేజ్ వచ్చి పెరుమల్లపాడు, అంటే ఆత్మకూరు నుంచి చేజర్ల వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. ఇది అపారావుపాలెం బ్రిడ్జి దాటంగానే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇసుక అది దిబ్బలోకి ఉంటుంది దారి. ఆ దారిలో వచ్చామంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇదే ఆ దారి. ఈ గుడికి ఒక చాలా అంటే చాలా ప్రతిష్ట కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు కట్టింది కాదు, దాదాపు అది పరశురామ ప్రతిష్ట. అంటే మనం చూసుకున్నట్టే ఇప్పుడు సోమశిలలో ఉన్నటువంటి శివాలయము, అలాగే సంగంలో ఉన్నటువంటి శివాలయం, ఈ ఏటి గట్టున ఉండేటువంటి శివాలయాలన్నీ కూడా అప్పటి కాలంలో దాదాపు 300 ఇయర్స్ అబోవ్ అది పరశురాముడు ప్రతిష్ఠించను అనమాట ఇవన్నీ కూడా. కానీ దీని గురించి అయితే మీకు మాత్రం ఇప్పుడైతే క్లారిటీగా చాలా అంటే చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఆ గుడి లోపల ఏముంది, ఎలా ఉంది, ఎట్లా ఉంది అనే దాని గురించి కూడా మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా కూడా చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ ఇయర్లో ఇలా ఇసుకతో కప్పబడింది అంతా కూడా పూర్తిగా మీకైతే చెప్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే. పూర్తి వరకు అయితే ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్. హే వచ్చేసాం. అక్కడ ఉన్న విగ్రహాలు చూద్దాం. మనమైతే వచ్చేసాము. తప్పకుండా ఎక్కుతాం, ఎక్కలేకపోతే ఏడేవాళ్ళం. పద చూసుకుందాం. ఇదనమాట. కింద దిగి వీడియో ముందే ఫోన్ పట్టుకున్నాం, జారింది అనుకో జాగ్రత్త, అంతే సంగతి. చూడండి ఇదే అనమాట. మొత్తానికైతే వచ్చేసాము. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం కానీ రాలేకపోయాం. మనకైతే ఇది దగ్గరే, నియర్ బై. మొత్తానికైతే వచ్చేసాం మనం ఇక్కడికైతే. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనం. మొబైల్ వీడియో తీస్తున్నారు, నువ్వు పోయేది తీస్తున్నా. మళ్ళీ ఇదిలే. లోపల ఎలా ఉంటుందో మనకైతే తెలీదు, కానీ పోతున్నాం. అదే ఫస్ట్ పాయింట్, మనకు అదే భయం, పాములు. కొంచెం ధైర్యం చేయాలన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే. మనం వచ్చా దానికి గట్టిగా ఏదో లోపలికి దానికి ట్రై చేస్తున్నా కానీ ఎందుకంటే లోపల పట్టమేమో భయాసం. గట్టిగానే ఉంది, చేద్దాం ఈసారి. గట్టి స్టంట్ అయితే ఇచ్చావు. ఒకసారి ట్రై చేయి, లోపల పెట్టేసుకో, చిన్నగా లోపలికి వెళ్దాం. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అంతా కూడా చీకటిగా ఉంది. మామూలుగా అయితే చాలా అంటే చాలా చీకటిగా ఉంది చుట్టూ. ఇదంతా కూడా పైన అంతా కూడా పడిపోయి ఉంది. ఇక్కడైతే ఒక అది శివలింగం ఉందన్నారు, చూసాను. అదైతే లేదు ఇప్పుడు. అది ఈ ప్లేస్లో అయితే ఉన్నింది ఇంతకుముందు. ఇక్కడ అంతా గుంతతో ఉన్నారు, మరి వాళ్ళు తీసేసి ఉంటారు. అంతా అయితే ఫుల్ చాలా అంటే చాలా చీకటి. పాములు ఉంటాయని అయితే నాకైతే పిచ్చి భయం వేస్తూ ఉంది. మొత్తం కూడా అంతా ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి.
లోపల ఉన్న విగ్రహాలు మాత్రం తీసి బయట ఎక్కడో పెట్టినట్టున్నారు. అది కూడా మనం వచ్చేటప్పుడు అయితే విగ్రహాలు చూశాను. అది కూడా ఒక వీడియో చేసి మీకైతే పోస్ట్ చేస్తాను. ఇదంతా కూడా అంతా చీకటి. ఇదన్నీ పాతకాలపు ఇవన్నీ సపోర్ట్ ఉండేవి అన్నీ పడిపోయి ఉన్నాయి. చుట్టూ అయితే అసలు ఫుల్ చీకటి. అసలు అంతా గుంతలు తవ్వేస్తున్నారు. మరి ఎందుకు అలా తవ్వారో అంతా తెలియదు కానీ అంతా ఇసుక అంతా చెత్త అంతా ఉంది లోపల. మొత్తం ఇసుకే. అంతా ఇసుక. అది మొత్తం ఇసుక తుఫాన్ వల్ల ఇలా అయింది. అది ఎప్పుడు వచ్చింది ఏంటనేది కూడా ముందర చెప్తాను చూడండి. ఇదంతా కూడా ఇసుకేసి పడిపోయి ఉంది మొత్తం. అసలు ఇది అప్పుడు కట్టడాలు చూడండి ఎంత స్ట్రాంగ్గా కట్టారో వాళ్ళు. అప్పట్లోనే అది సున్నంతో కట్టిందనమాట. ఇది చాలా అంటే చాలా గట్టిగా ఉంది. కానీ ఏంటంటే అప్పుడు సపోర్ట్గా ఇవి ముద్దులు పెట్టారు. అవి దెబ్బలు కూడా పడిపోయి ఉన్నాయి. కూడా కొంచెం కష్టం. సాధించేసాం మొత్తం. ఈ గుడి అయితే ఇదైతే శివాలయం అనమాట. ఇది దాదాపుగా ఒక 300 years అబోవ్ కట్టుంటారు. చూడండి అలా అది కట్టడం కూడా చూడండి ఎలా విగ్రహాలు ఎలా తయారు చేశారో. ఇదంతా కూడా అంతా పగిలిపోయి అంతా ఉంది. ఇది వచ్చేసి అంతా ఇది కింద వచ్చేసి నంది విగ్రహం అనమాట. నంది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి దాదాపుగా ఈ గుడికి కుడివైపున వచ్చి ఊరు ఉండేది, ఎడమ వైపున వచ్చి నది ప్రవహించేది, పెన్నా నది. ఇదేంటంటే 1927లో వరద ఇసుక తుఫాను వచ్చింది. ఇసుక తుఫాను మరి వరద అది రావడం వల్ల ఏంటంటే అంతా బూడిపోయింది. అప్పుడు ఏంటంటే 2 kilometers పక్కకైతే ముందుకైతే వెళ్ళిపోయాయి. 2 kilometers ముందుకు ఏంటంటే ఆ ఊరు ఒక ఊరు ఉంది పెరుమలపాడు, అది 2 kilometers ముందుకు వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏంటంటే ఇదంతా ఇసుక దెబ్బగా మారిపోయింది. ఇక్కడ ఇంతకుముందు అయితే ఒక ఊరు పక్క అంతా ఇంతకుముందు అయితే ఇల్లులు ఉండేటి అంట. అదంతా ఊరు మామూలుగా చెప్పాలంటే అంతా ఊరు అంటది. బట్ అయితే ఏంటంటే ఆ వరద తుఫాను అలాగే ఇసుక తుఫాను రావడం వల్ల ఏంటంటే ఆ ఊరిని ఖాళీ చేసి ఆ ఊరు మొత్తం ముందు 2 kilometers ముందుకు వెళ్ళిపోయారు. ఈ గుడి చరిత్ర అయితే ఇది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.